ఆపరేషన్ టాప్ 5 ఇరాన్ లీడర్షిప్. ఆపరేషన్ టాప్ 5 లీడర్స్ అనమాట. ఈ ఆపరేషన్ చేసేది ఎవరో కాదండి, ఇజ్రాయిలీ మొసాద్ స్పైయింగ్ ఏజెన్సీ, అదేవిధంగా అమెరికా సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఈ రెండు స్పైయింగ్ ఏజెన్సీలు ఇరాన్లో ఇప్పుడు అతిపెద్ద ఆపరేషన్ చేస్తున్నారు. అదే ఇరాన్ టాప్ లీడర్స్ని చంపేయడం, టాప్ 5 లీడర్స్ని చంపేయడం. ఎవరి టాప్ 5 లీడర్స్ అంటే, నెంబర్ 1 ఇజ్రాయిలీ సుప్రీం లీడర్గా కొత్తగా ఎన్నికైన ముస్తాబా ఖైమోని ఆయన. రెండో ఎవరంటే చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ప్రస్తుతం యుద్ధాన్ని ముందుండి నడిపిస్తున్న వ్యక్తి అహ్మద్ వాహిదీ. ఈ అహ్మద్ వాహిదీయే ప్రస్తుతం ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీకి కమాండర్ ఇన్ చీఫ్. ఈయన్ని చంపేస్తే ఐఆర్జీసీ బలహీన పడిపోద్ది. ఇప్పటికే 2 కమాండర్లు చంపారు, కానీ ఇప్పుడు వచ్చిన అహ్మద్ వాహిదీ మాత్రం చాలా నియంతృత్వం, చాలా దృఢమైన లీడరు, అంత కంట్రోలింగ్గా యుద్ధం చేస్తున్నాడు అనమాట. ఇది రెండవ లీడరు. ఇక మూడవ లీడర్ ఎవరంటే, ప్రస్తుతం ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజాస్కియన్. ఈ ఇరాన్ ప్రెసిడెంట్ని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మూడవ లీడర్ ఎవరంటే, ఇరానియన్ స్పీకరు మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్. ఈయన కూడా చాలా అవుట్ స్పోకెను, చాలా స్ట్రాంగ్ లీడరు, ఐఆర్జీసీ మీద వీటి మీద కంట్రోల్ ఉన్న ఎక్స్పీడియన్సీ కౌన్సిల్ అన్నింటిలో ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. ఈ 4వ వ్యక్తిని అటాక్ చేయాలి. ఇక 5వది ప్రస్తుతం ఇరాన్ అమెరికా శాంతి చర్చల్లో ఇరానియన్ విదేశాంగ మంత్రి తెలియని వాడు ఎవరు ఉండరు, ఆయనే అబ్బాస్ అరాక్చి. ఈ 5వ వ్యక్తి. ఈ 5గురిని అంటే ముస్తాబా ఖైమోని, అహ్మద్ వాహిదీ, పెజాస్కియన్ అధ్యక్షుడు, బాగేర్ ఇరానియన్ స్పీకర్, పార్లమెంట్ స్పీకరు, మజ్లిస్ స్పీకరు, తర్వాత విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చి. ఈ 5గురిని చంపేస్తే ఈ మొసాద్ సిఐఏ ఇరాన్ని గెలిచినట్టేనండి. లేదా ఇరాన్ని గెలవడం అసంభవం. ఇప్పటికే గత సంవత్సరం నుంచి ట్రై చేసిన ఇరాన్ చేతిలో ఓడిపోతున్నాయి ఇజ్రాయెల్ అమెరికాలు. ఓడలేదు అనడానికి ఎవరికీ సాధ్యం కాదు, ఎందుకంటే హర్ముజ్ స్ట్రైట్ని అవి కంట్రోల్ చేస్తున్నాయి. అసలు అమెరికా మాట కూడా వినడంలో పీస్ డీల్కి అనమాట. ఇది అమెరికా ఓడిపోయినట్టే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఇరాన్ వాడాలంటే ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి కావాలి. ప్రభుత్వ మార్పిడి కావాలంటే ఇరాన్లో ఉన్న ఈ టాప్ 5 లీడర్స్ని, ఈ ముస్తాబా ఖైమోని నుంచి అబ్బాస్ అరాక్చి దాకా ఈ 5గురిని చంపాలి. లేదా ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి కాదు. ప్రభుత్వ మార్పిడి కానప్పుడు ఇరాన్ ఓడిపోవడం అసంభవం. దాని దగ్గర 1,00,000 వరకే డ్రోన్లు ఇంకా తయారు చేసే ఫ్యాక్టరీలు, అండర్గ్రౌండ్ డ్రోన్ ఫ్యాక్టరీలు, 25,000 వరకే ఖైబర్ షేకెన్ ఫత్తా 1, 2 లాంటి మిసైల్స్ ఉన్నాయి. కాబట్టి 25,000 అమెరికా. అప్పుడు ఇరాన్ ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల సుదీర్ఘకాలం యుద్ధం చేసే ఫైర్ పవర్ దాని దగ్గర ఉన్నాయి. జోగ్రఫీ, వెపనైజేషన్ ఆఫ్ జోగ్రఫీ, తిరుగులేని శక్తి. కాబట్టి దాన్ని ఓడించడం అసంభవం. కాబట్టి ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి ఒక్కటే అమెరికా ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఏకైక మార్గం. ఏ విధంగా చెప్పాలంటే, నికోలస్ మజ్జురే వెనిజులాలో ఒక పాము హెడ్ని కొట్టేస్తే ఏమైందండి, మొత్తం వెనిజులా అంతా అమెరికా చేతిలోకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఒకటే టార్గెట్ మొసాద్ సిఐఏకు ఏంటంటే, పాము తల నరికేస్తే ఇక యుద్ధం చేయలేరు. దాన్ని ఏమంటారంటే స్నేక్ హెడ్ కట్ స్ట్రాటజీ. అది ఇజ్రాయెల్ చేస్తుంది. స్నేక్ హెడ్ కట్ స్ట్రాటజీ అదే చేసింది ఇజ్రాయెల్లో. అది వెనిజులాలో అమెరికా సక్సెస్ అయింది, కానీ ఇరాన్ విషయంలో అసలు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వలేకపోతుంది ఇజ్రాయెల్. అంతకుముందు ఏది ఇరాక్లో సద్దాం హుసేన్ కొట్టి, తర్వాత గడాఫీ సిరియాలో, సూడాన్లో కొట్టి అమెరికా ఇజ్రాయెల్ సక్సెస్ అయింది. తర్వాత హమాస్ దగ్గర కూడా సక్సెస్ అయింది, హమాస్ లీడర్ని చంపేయడమే. కానీ ఇప్పుడు ఇరాన్లో సాధ్యం కావడంలా. ఎందుకు అంటే, ఆయతుల్లా అలీ ఖైమోని చనిపోయిన అమెరికా ఇజ్రాయెల్ని వేటాడుతున్నాడు. ఎందుకు? ఆయతుల్లా అలీ ఖైమోని ఇంకా పుట్టిస్తున్నాడు ఆయన. ఏ విధంగా? ఎక్స్పీడియన్సీ కౌన్సిల్, ఎమర్జెన్సీ కౌన్సిల్, ఇరాన్ పార్లమెంటు, ఐఆర్జీసీ లాంటి ఈ హైరార్కీని పెట్టేశారు. ఒక లీడర్ తర్వాత ఒక లీడర్ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఎంతోమందిని 100 మంది లీడర్షిప్ని చంపేసింది, న్యూక్లియర్ సైంటిస్టుల దాకా ఇజ్రాయెల్ మొసాద్. కానీ ఇరాన్లో ఇంకా ఈ టాప్ 5 లీడర్లు ఉన్నారు. వీళ్ళని చంపితేనే అవుతుంది, లేదా ఆ స్నేక్ ఫైట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ స్నేక్ హెడ్ కట్ స్ట్రాటజీ అనేది ఇజ్రాయెల్ది ఇరాన్లో సక్సెస్ కావడం లేదు, అమెరికా చేసేది. ఎందుకంటే లీడర్లు పుట్టుకొస్తున్నారు. కానీ ఇప్పుడున్న ఈ టాప్ 5 లీడర్లు, నేను చెప్పిన ఈ టాప్ 5 లీడర్ని చంపేస్తే ఇంత అత్యున్నతమైన లీడర్లు రారు. కాబట్టి ప్రభుత్వ మార్పిడిని ఈజీగా చేయొచ్చు అనమాట. మిగిలిన వాళ్ళు భయపడతారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళని టార్గెట్ చేసింది. అందుకే ఐఆర్జీసీ ఏం చేసింది, ఇప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న ఈ 3rd ఫేజ్ 3.0 వార్లో
అసలు ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవడం గత 20 రోజుల నుంచి యుద్ధం కొనసాగుతున్న జూలై 1 తారీఖు నుంచి ఒక్క లీడర్ కూడా ఇరాన్లో చనిపోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఐఆర్జీసీ ఒకప్పుడు లెసన్స్ నుంచి గుణపాఠాలు నేర్చుకుని చాలా పెద్ద సెక్యూరిటీ వాళ్ళకి అరేంజ్ చేసినట్టు తెలుస్తుంది. మౌంటైన్స్లో ఈ యొక్క జాగ్రోస్ ఎల్బర్జ్ మౌంటైన్స్ కింద 500-300 మీటర్ల లోతున వాళ్ళకి కంఫర్ట్గా బంకర్లు నిర్మించింది అనేది మనకు తెలిసింది. ఈ బంకర్ని అమెరికా B-1, B-2, తర్వాత B-52 లాంటి గ్రేట్ బాంబర్లు, బంకర్ బస్టర్ బాంబర్లు అయిన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్లు కూడా వాళ్ళని ఏం చేయలేవు. భూతల దాడులు చేసిన ఐఆర్జీసీ అక్కడ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా కూడా అమెరికా వాళ్ళని చేరకుండా జాగ్రత్తగా వాళ్ళని ఇప్పుడు రక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే గత 20 రోజుల నుంచి ఒక్క లీడర్ కూడా చనిపోవడం అదే పెద్ద విచిత్రం అనమాట. ఇప్పుడు మొసాద్ సిఐఏలు వేటాడుతున్నాయి. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ యొక్క స్నేక్ హెడ్ కట్ స్ట్రాటజీని అమెరికా సిఐఏ చేసేదాన్ని ఎలా ఎదుర్కొంటుంది ఐఆర్జీసీ? ఈసారి అయితే ఐఆర్జీసీ ఛాన్స్ తీసుకోవడం లేదు. కాబట్టి ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి అసంభవం అనేది తెలుస్తుంది. మరి మొసాద్ యొక్క ఏజెంట్లు, సిఐఏ ఏజెంట్లు పట్టుకుని కూడా వేటాడి వాళ్ళు చంపేస్తున్నట్టు తెలుస్తుంది ఇరాన్ కూడా. కాబట్టి ఇది స్పయింగ్ ఏజెన్సీల మధ్య జరిగే యుద్ధమే ఇరాన్ అమెరికా యుద్ధ విజయాన్ని నిర్ధారిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఇరాన్ విజేతగా పోరాడుతుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ అమెరికాలు ఏం చేయాలో కూడా అర్థం అవడంలా. ఇప్పుడు సౌదీ అరేబియా ఇంకొక 14 కంట్రీలు కూడా అక్కడ యుద్ధంలోకి వెళ్ళినాయి. అయినా ఈ టాప్ 5 లీడర్ల ప్రాణాలను కాపాడితే ఇజ్రాయెల్ గెలిచినట్టే, లేదా ప్రభుత్వ మార్పిడి అనివార్యం. కాబట్టి ఈసారి ఇది వెనుజులా కాదు, ఇది ఇరాన్ అనుకుంటూ ఇప్పుడు ఐఆర్జీసీ శపథం చేస్తుంది. అక్కడ మనం ఏ విధంగా ఈ యుద్ధం ఉండబోతుందో చూడొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఐఆర్జీసీ ఈసారి ఈ లీడర్లు రక్షించుకోవడమే కాదు, అటువైపు ఉన్న ట్రంప్ బెంజమిన్ నెతన్యాహుని చంపడానికి ట్రై చేస్తున్నాయి. ఆల్రెడీ అది 13 మంది హిట్ లిస్టులు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు కాదు డిఫెన్స్లో ఉన్నది. అమెరికా అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఆత్మరక్షణలో పడ్డారు. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవాలి, వీళ్ళ ప్రాణాలు తీయడం కాదు. సో ఒక ఆసక్తికరంగా ఈ యుద్ధం అనేది సైన్యం కాదు, లీడర్షిప్ల మధ్య జరుగుతుందన్నమాట. అంతే ఎంత డేంజరస్గా అది ఎస్కలేట్ అయిపోయిందో యుద్ధం అనేది. పర్సనల్గా తీసుకుంటున్నారు, నన్నే టార్గెట్ చేస్తారా అనుకుంటూ ఇప్పుడు ట్రంప్ మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. బెంజమిన్ నెతన్యాహు నన్నే చంపేస్తారు అనుకుంటే ఆయన అంటే పర్సనల్గా నన్ను అటాక్ చేసి ఊరుకుంటానంటే దేశాన్ని యుద్ధంలో రంగంలోకి నేర్పించింది ట్రంప్ శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టి. కాబట్టి ఈ ఎటువంటి దారి తీస్తుందో ఇప్పుడు ఆపరేషన్ టాప్ 5 ఇరానియన్ లీడర్స్ అనేది సక్సెస్ అయితే మాత్రం ఇరాన్ ఓడిపోవడం ఖాయం. వీళ్ళు 5గురు యుద్ధ రంగంలో ఉంటే మాత్రం ఇటు ఇజ్రాయెల్ అమెరికాకి మాత్రం గెలవడం అనేది అసంభవం. ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం మార్పిడి కూడా అసంభవం అనేది మనం చూసుకోవచ్చు. ఇదే విధంగా ఐఆర్జీసీ కూడా ఇటు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుని, తర్వాత ఇజ్రాయలీ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయలీ కట్జ్ని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తర్వాత సెంట్రల్ కమాండో, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు, తర్వాత అమెరికా యొక్క విదేశాంగ మంత్రి మార్క్ రూబో, అమెరికా డిఫెన్స్ మినిస్టర్ ఇది సెక్రటరీ ఆఫ్ స్టేట్ పీటీ హెక్సెత్లను ఐఆర్జీసీ టార్గెట్ చేస్తుంది. అందుకనే ముక్తారు, అదేవిధంగా ఈ యొక్క బాసిద్ ఫోర్సెస్ రంగంలో దిగినాయి. కాబట్టి వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకోవాలి. సో ఈ విధంగా ఏంటంటే అమెరికా ఇజ్రాయలీ లీడర్షిప్ని ఇప్పుడు ఐఆర్జీసీ అటాక్ చేస్తుంది. ఈసారి ఏంటంటే యుద్ధం అందులో ఎవరైనా చనిపోతే మాత్రం ఇరాన్ మీదకి ఇంకా యుద్ధానికి వచ్చే అవకాశం లేదు. ఇంకా ఇజ్రాయలీ, ఈ బహ్రెయిన్, ఖతార్ ఈ లీడర్స్ కూడా ప్రాణాలతో చాలా జాగ్రత్తగా ఉండేది. ఈసారి అంత ఈజీ కాదు, ఎందుకంటే హౌతీస్ రంగంలో ఉన్నారు కాబట్టి ఇది యుద్ధం ఏంటంటే పూర్తిగా లీడర్స్ ప్రాణాల కోసం కాపాడుకోవడం, ప్రాణాలు తీసుకోవడం అనే యుద్ధం కింద అది మారిపోయింది. ఇప్పుడు మొసాద్ సిఐఏ వేట ఆపరేషన్ టాప్ 5 ఇరానియన్ లీడర్స్ అనేది ఏ విధంగా సక్సెస్ అవుతుందా, లేకపోతే ఇరానే సక్సెస్ అవుతుందా ఐఆర్జీసీ అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది. వచ్చే కొన్ని రోజుల్లో ఆ యుద్ధం ఏ విధంగా 3వ ప్రపంచ యుద్ధమైనా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ట్రంప్కి ఏమైనా, బెంజమిన్ నెతన్యాహుకి ఏమైనా వాళ్ళ అణ్వస్త్రాలతో సిద్ధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి.